Hi, my name is Hanumantra from Autocad. Today topic is ప్లాన్ అయిపోయింది కదా నిన్న. ఈరోజు వచ్చేసరికి డోర్లు ఎలా పెట్టాలి, విండోస్ ఎలా పెట్టాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. డోర్స్ అండ్ విండోస్. డోర్స్ అంటే ఇప్పుడు డోర్ కార్డ్స్ ఆల్రెడీ కట్ చేసాం. మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి D1 అంటారు. ఇది రెక్టాంగిల్తో వేస్తారు. దిస్ ఈజ్ 3 feet 6 inches. డి ఎంటర్. లెంత్ వచ్చేసరికి డోర్ థిక్నెస్ 2 inches అన్న. విత్ వచ్చేసరికి 3 feet 6 inches ఉంటుంది మెయిన్ డోర్. స్టార్ట్ అండ్ రేడియస్ ఆర్క్. దిస్ ఈజ్ స్టార్ట్ పాయింట్, దిస్ ఈజ్ ఎండ్ పాయింట్. దాని రేడియస్ వచ్చేసరికి 3 feet 6 inches. ఎంటర్. నెక్స్ట్ ఇది D1 మెయిన్ ఎంట్రన్స్ డోర్. D2 అంటే బెడ్రూమ్స్కి, డ్రాయింగ్ రూమ్లకి ఇస్తారు. డోర్ ఎప్పుడైనా వాల్ సైడ్ ఓపెన్ ఉండాలి. డి ఎంటర్. లెంత్ వచ్చేసరికి 3 feet ఉంటుంది. విత్ వచ్చేసరికి డోర్ థిక్నెస్ వచ్చేసరికి 2 inches కానీ 1 inch కానీ 3 inches కానీ ఇస్తారు. అది డిపెండ్ మీ ఇష్టం అనమాట, మనీని బట్టి ఉంటుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. దిస్ ఈజ్ 3 feet. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పూజ రూమ్. పూజ రూమ్ వచ్చేసరికి ఆఫ్సెట్. దాని డిస్టెన్స్ వచ్చేసరికి 2 feet 6 inches ఇచ్చాము. చిన్న డోర్ ఇచ్చాము, అందువల్ల అందులో ఆఫ్ 1 feet 3 inches అంటే డబల్ డోర్ ఇస్తాను అంతే. డబల్ డోర్ ఇవ్వాలంటే ఇలాగ ఇవ్వాలి. నెక్స్ట్ డి ఎంటర్. డోర్ థిక్నెస్ ఏమో 1 inch వేస్తున్నా. లెంత్ విత్ వచ్చేసరికి 1 feet 3 inch. నెక్స్ట్ స్టార్ట్ అండ్ రేడియస్ ఆర్క్. దిస్ ఈజ్ స్టార్ట్ పాయింట్, దిస్ ఈజ్ ఎండ్ పాయింట్. దాని రేడియస్ వచ్చేసరికి నీ ఇష్టం. 1 feet 3 inch ఇచ్చారు కదా, అదే ఇవ్వాలి. మిర్రర్. దట్ ఈజ్ డబల్ డోర్. ఇక్కడ వాష్రూమ్ డోర్ వచ్చేసరికి వాష్రూమ్ డోర్ ఎప్పుడు ఎంట్రన్స్ లోపలికే ఉండాలి. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా లోపలికే ఉండాలి. డి ఎంటర్. ఇది వచ్చేసరికి 1 inch ఆర్ 1.5 inches ఇస్తున్నా. 1.5 inch థిక్నెస్ ఇస్తున్నా. లెంత్ విత్ వచ్చేసరికి 2 feet 6 inches వాష్రూమ్ డోర్స్. స్టార్ట్ అండ్ రేడియస్ ఆర్క్. యాంటీ క్లాక్ వైజ్ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. 2 feet 6 inches. ఇవి డోర్స్ అనమాట. ఇవి ఓపెన్ ఏరియా. దీనికి టెక్స్ట్ రాస్తున్నా, ఆ డిటి రాస్తున్నా. డిటి అంటే టెక్స్ట్ అనమాట. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ 0. డోర్కి D1 మెయిన్ డోరు క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నా. D1. నెక్స్ట్ కాపీ, CO కాపీ, CO ఎంటర్. సెలెక్ట్ చేసి ఆర్తో ఆఫ్ చేస్తున్నా. ఇది D3 ఇచ్చాను. ఇదే డి, ఇదే డి. దీన్ని డబల్ క్లిక్ కొట్టి ఇది D2. నెక్స్ట్ డబల్ క్లిక్, ఇది D3. ఇది కూడా D3 ఇచ్చాను, సేమ్ లెంత్. D3, D1, D2, D3. ఒకవేళ టెక్స్ట్ రాయాలంటే మల్టీ లైన్ టెక్స్ట్ రాయండి. ఎంటీ ఎంటర్. ఏ రూమ్ అయితే ఆ రూము ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ బిఈడి అని ఉంది. బిఈడి బెడ్రూమ్. ఎంటర్ కొట్టి లెంత్ ఎంత ఉంది? 11 feet 0 inch. 11 feet
డాష్ ఇచ్చి 0 ఇంచ్ ఇంటూ అంటే ఎక్స్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి విత్ 10 feet 0 inch 10 feet డాష్ 0 inch అవుట్ సైడ్ క్లిక్ అండ్ ఎస్కేప్. ఒకవేళ ఈ సెంటర్లో రావాలంటే అటాచ్ చేయండి, స్పేస్ బార్ ఇవ్వండి, బ్యాక్, అవుట్ సైడ్ క్లిక్ అండ్ ఎస్కేప్. ఇలాగ అన్ని రూమ్స్ టెక్స్ట్ టైప్ చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత విండోస్ ఉంటాయి కదా, ఇది విండో, డి అంటే లెంత్ వచ్చేసరికి మెయిన్ విండో వచ్చేసరికి 4 feet ఉంటుంది. 4 feet లెంత్, 4 feet విత్ కూడా 9 inches ఉంటుంది. వాల్ థిక్నెస్ 2Dలో కాబట్టి 9 inches ఉంటుంది. అదే 3Dలో అయితే లెంత్ 4 feet ఉంటుంది, విత్ 4 feet ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్సెట్ 9 inchesలో ఆఫ్ ఎంత 4.5, 4.5లో ఆఫ్ ఎంత 2.25 ఇంచ్. సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. ఇది ఎలాగ వచ్చింది ఏందని చూపిస్తాను నేను. ఎక్స్ప్లోర్ ఈఎక్స్ డబుల్ ఎంటర్, ఇది ఎక్స్టెండ్ చేయాలి, ఇది ఎక్స్టెండ్ చేయాలి, షిఫ్ట్ పట్టుకొని ట్రిమ్ చేయాలి, ఇది ఎక్స్టెండ్ చేయాలి, ఇది ఎక్స్టెండ్ చేయాలి, షిఫ్ట్ పట్టుకొని ట్రిమ్ చేయాలి. అంటే ఏం లేదు, కాపీ సిఓ ఎంటర్, ఇదే కాపీ చేసిన అర్థం. ఇక్కడ ఎలిప్స్ చేస్తాను, ఇవి రాడ్ సైజులు అనమాట. ఇది రాడ్ సైజ్, ఇది చుట్టూరు వుడ్ థిక్నెస్ అనమాట. కాకపోతే అది మళ్ళీ వేసి చూపిస్తాను, నేను 3Dలో క్లియర్గా క్లారిటీగా వేస్తా. ఇలా ఇది వచ్చేసరికి W1 కాపీ, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఈ మిడ్ పాయింట్లో పెట్టండి, ఎస్కేప్. రొటేట్ చేయాలంటే R1 కొట్టాలి, సెలెక్ట్ చేయాలి, కర్సర్ పైకి తీసుకెళ్ళండి, క్లిక్ చేయండి. ఇప్పుడు కాపీ కానీ మూవ్ కానీ, ఒకటైతే కాపీ చేయండి, 2 3 ఉంటే ఇక్కడ ఒకటి పెడుతున్నా. ఇది W1 అంటారు. నెక్స్ట్ W2 వచ్చేసరికి ఇక్కడ ఒక కిచెన్కి ఉంది, బెడ్రూమ్లకు ఉంటాయి W2 అనేది. ఇది అంటే 4 feet ఉంటుంది. నెక్స్ట్ రెక్టాంగిల్, డి ఎంటర్, ఇది వచ్చేసరికి 3 feet ఉంటుంది. 3 feet లెంత్ విత్ 4 feet, అంటే ఇప్పుడు 2Dలో ఉంది కాబట్టి 9 inches ఎంటర్. నెక్స్ట్ దీనికి సేమ్ ఆఫ్సెట్ 2.25 ఇంచ్, సెలెక్ట్ చేయాలి, క్లిక్ చేయాలి, సెలెక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ఈఎక్స్ డబుల్ ఎంటర్. ఇది రొటేట్ ఆర్ఓ, వర్టికల్ ఒకటి కావాలంటే వర్టికల్ ఇవ్వండి. ముందు కాపీ చేస్తున్నా ఒకటి, ఎందుకంటే ఇక్కడ బెడ్రూమ్ దగ్గర మిడ్ పాయింట్లో పెట్టాలి. ఇప్పుడు రొటేట్ చేయండి, ఆర్ఓ ఎస్కేప్ కొట్టి రొటేట్, ఆర్ఓ ఎంటర్, సెలెక్ట్ చేసి రొటేట్. కాపీ స్లోగా టైప్ అవుతుంది, అందువల్ల స్లోగా చేస్తున్నా. ఈ మిడ్ పాయింట్లో పెడుతున్నా. ఇది నెక్స్ట్ కిచెన్లో వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి W1 ఉంటుంది. W2 వచ్చేసరికి బెడ్రూమ్స్ కానీ డ్రాయింగ్ రూమ్స్ కానీ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ W3 వచ్చేసరికి కిచెన్లో ఉంటుంది, డి ఎంటర్. కిచెన్లో అది 3 feet ఉంది, అంటే 2 feet 6 inches ఇస్తారు. 2 feet 6 inches, 2 feet 6 inches లెంత్ విత్ 9 inches సేమ్ అలా ఇస్తారు. కొందరు ఏంటంటే ఓన్లీ 2 feet వేస్తారు. ఆఫ్సెట్ 2.25 ఇంచ్, జస్ట్ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లోర్ ఈఎక్స్ డబుల్ ఎంటర్, ఎక్స్టెండ్,
సెలెక్ట్ చేయాలి, షిఫ్ట్ పట్టుకొని ట్రిమ్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, షిఫ్ట్ పట్టుకొని ట్రిమ్ చేయాలి. ఇది రొటేట్. నాకు ఒకటే విండో కావాలి, కాపీ ఆర్ మూవ్, డైరెక్ట్ మూవ్ చేయండి. ఈ మిడ్ పాయింట్ ఎంటర్, ఈ మిడ్ పాయింట్ కిచెన్లో పెట్టాలి, అండ్ మిడ్ పాయింట్ ఏం పెట్టలేదు, అందువల్ల నేను అక్కడ పెట్టాను. డయాగ్రామ్ చూడండి, ఎడ్జ్లో పెట్టాడు. ఇక్కడ టాయిలెట్కి వచ్చేసరికి టాయిలెట్కి డి అంటే లెంత్ వచ్చేసరికి 9 inches, విత్ వచ్చేసరికి 1 feet లేదా 1.5 feet ఇస్తారు. 1 feet 6 inches ఇస్తారు. అది కాకపోతే దీనికి డాటెడ్ లైన్ వేయాలి. మళ్ళీ దీన్ని బ్రేకెట్ పాయింట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎక్కడ బ్రేక్ అవ్వాలో అక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ లైన్, ఎందుకంటే మిడ్ పాయింట్ షో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ లైన్, ఈ 3 lines డాట్ చేయాలి. బై లేయర్, అదర్స్, లోడ్, సెలెక్ట్ అండ్ ఓకే. మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఓకే చేయాలి. ఇప్పుడు సింపుల్గా అవి సెలెక్ట్ చేసి డాటెడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్టీఎస్ అని టైప్ చేయాలి, లైన్ టైప్ స్కేల్, ఎంటర్ 0.1. ఇది దాన్ని మూవ్ చేయాలి. మూవ్ గ్లాస్ని అలా ఇండికేట్ చేస్తారు వాష్రూమ్లో, మిడ్ పాయింట్లో పెట్టేశాను ఇలాగా. నెక్స్ట్ డిటి అని పెట్టి ఆర్ కాపీ అని పెట్టి ఆర్తో ఇక్కడ 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 ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేశాను. ఇది వచ్చేసరికి W1. నెక్స్ట్ కిచెన్లో వచ్చేసరికి W3. ఓవర్లాప్ అయింది. W3. ఇది వచ్చేసరికి V1, వెంటిలేటర్ 1. నెక్స్ట్ ఇది వచ్చేసరికి W2, విండో 2. నెక్స్ట్ ఇది కూడా W2. అవుట్ సైడ్ క్లిక్ అండ్ ఎస్కేప్. నెక్స్ట్ పూజ రూమ్లో కూడా ఉంది విండో. ఇది వచ్చేసరికి స్మాల్ విండో పెట్టండి, W3 అంతా పెట్టండి, ఎందుకంటే అక్కడ లేదు, ఓన్లీ 2 feet ఉంది, 6 feet ఉంది. మీ ఇష్టం, పెద్ద ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ W1, W2, W3 తెలిసింది. కాపీ ఆర్ మూవ్, ఈ మిడ్ పాయింట్, సెలెక్ట్ చేసి డిలీట్. ఇది వచ్చేసరికి W3 అన్నా కదా, కాపీ. ఇది కూడా అవుట్ ఆఫ్ W3 ఇలా ఇవ్వాలి. ఇలాగా ప్లాన్లో డోర్స్, విండోస్, వెంటిలేటర్స్, నేమ్స్, అది టెక్స్ట్ ఇవ్వాలి. ఇది ప్లాన్లో 2D వరకు కంప్లీట్. ఫర్నిచర్ కూడా పెట్టుకోవచ్చు, చెప్పా కదా, డీసీ అని పెట్టి డ్రా చేయాలని. మీకు ఏది కావాలంటే అవి సెట్ చేసుకోవాలి. సరే, లోడ్ అవుతుంది, టైం పట్టింది, అందువల్ల ఎక్కువ పెట్టట్లేదు. మీకు ఫర్నిచర్ కావాలంటే ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఫర్నిచర్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.